ప్రయత్నించుదాం. అతులిత బలధారం స్వర్ణశైలాపదేహం ధనుజగదకుశాలం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణ నిధానం వానరాణామధీశం రఘుపతి భయభక్తం వాతజాతం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మకర రాశి ఫలితాలు ఈ సర్వధానామ సంవత్సర మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు కలిగి మకర రాశిగా ఉన్నాయి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఆదాయం 5, వ్యయం 5. అంటే ఆదాయము ఖర్చు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 3. అంటే గౌరవ మర్యాదలు కూడా సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి డిసెంబర్ 9 వరకు గుళ్ళు ద్వాదశ స్థానంలో శుభమూర్తిగా ఉన్నారు. తరువాత జన్మంలోకి వస్తారు లోహమూర్తిగా. ఈ సంవత్సరం అంతా కూడా శని అష్టమ స్థానంలో సింహరాశిలో కేతువుతో కలిపి ఉన్నాడు. అంచేత ఈ రాశి వారికి అనుకోని కష్టములు నష్టములు కలుగుతాయి అష్టమ శని వల్ల. తర్వాత రాహువ జన్మమందు కేతువ 7వ స్థానంలో రజమూర్తులుగా ఉండి చేత రాహుకేతు యొక్క ప్రభావం వల్ల తీర్థయాత్ర చేయుట, క్రతువులు చేయుట, శుభకార్య సిద్ధి, నిదానించిన వ్యవహారం నిలుపుదల, ఆర్థిక ఇబ్బందులు ఉన్నను ప్రతి విషయంలో వృద్ధి కలుగుతుంది. సమయపాలన, కార్యదక్షత, స్నేహశీలత్వము గల వీరికి ఈ సంవత్సరం అన్నీ భిన్నములుగా ఉండను. అకాల భోజనం, కంగారు పనులు, అజీర్ణ వ్యాధి, గుండెదడ, మోకాలు నొప్పులు, కళా విహీనత, ఆలోచనలు గంభీరంగా కలుగుతున్నాను. మొత్తం మీద పరిశీలించగా కుటుంబంలో ఒకరికి అనారోగ్య శమాధిక్యత, మిత్ర శత్రుత్వములు, అపణములు, నీచికార్య ఆలోచనలు, దాబుతత్వము కలుగుతున్నాను. ప్రత్యేకించి హనుమత్ ఉపాసన, నవరత్న ధారణ, కాల సర్పశాంతి, దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధనలు, ఈశ్వరుడికి ఏకాదశికాభిషేకం జరగడం వల్ల శని యొక్క కేతువు యొక్క బాధను నశించి ఆయుర్దాయము, ఆరోగ్యము, ఐశ్వర్యం పొంది సుఖంగా ఉంటారు. విద్యార్థులు ఈ సంవత్సరం పురోభివృద్ధిగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఈ సంవత్సరం పరీక్షాకాలంగా ఉంటుంది. ఇతర ఉద్యోగులకు ఆకస్మిక దాడులు, న్యాయస్థాన దర్శనము కలుగుతుంది. వ్యాపారులకు జాయినింగ్లను కలిసి రావు. షేర్లు ఆకస్మిక ఫలితాలు ఉండను. ఆర్థిక లావాదేవీలు నిదానంగా నిర్వహించవలను. ఆరోగ్యము ముఖ్యము. రాజకీయము ఫలించును. శాస్త్రవేత్తలకు, స్వయం వృత్తుల వారికి శ్రమచే గుర్తింపు కలుగును. స్థిరాస్తులు నెరవేరును. శ్రీ పరిశ్రమ వారికి విశేష ఫలితాలు. కిరాణా, ధాన్యము, రసాయనములు, వస్త్ర, ఫైనాన్స్ వ్యాపారులకు సంవత్సరాంతం అంతా బాగుంటుంది. జలచరములు, కోళ్ళు, సిమెంటు, యాత్రిక, పూర్వ వ్యాపారులకు విశేష ఫలితాలు ఇస్తుంది. శాస్త్రకోవిదులు, స్వయం వృత్తి వారు, నట గాయకులకు పరీక్షాకాలంగా ఉండును. వ్యవసాయంలో శ్రమకులను, బంగారము, ఫ్యాన్సీ, తైల వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఇచ్చును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 2, 3, 6 సంఖ్యలు. సోమవారము, మంగళవారము, శుక్రవారం,
ఫలితాన్నిచ్చును. మృత్యుంజయ జపములు, శివలింగ దర్శనములు, విష్ణు ఆరాధన, గోసేవ సౌఖ్యాన్నిస్తాయి. భూగృహ నిర్మాణములు, శుభకార్యములు విధానము అవసరము. వాయిదా వేసిన చాలా మేలుగా ఉండును. చండీ హోమములు, సర్పసూక్త పారాయణ విశేష ఫలాన్ని ఇస్తుంది. ఉత్తరాషాఢ వారికి పచ్చ, శ్రవణం వారి కెంపు, పుష్యవారు ధనిష్ట వారి పగడము ధరించిన మేలు. స్త్రీలు గురు శుక్రవారములు, సాయి లలిత పారాయణలు కుటుంబ శాంతినిస్తాయి. వీరికి ఏప్రిల్ ధైర్యంగా ఉత్సాహంగా శత్రుజయము, శిరోవేదన, సుఖము దక్కును. వాహనములపై ఖర్చు పెట్టి జరుగును. మే నెల సంఘములో అగౌరవము, ధన నష్టము, సంతానములకు లాభము, కార్యసిద్ధి, అతి సర్వత్ర అతిగా ఉండట విడిచిపెట్టవలను. జూన్ మనోభీతి, తదుపరి శత్రునాశనము, ధన నష్టము కలిగినను కార్య సిద్ధులు జరుగును. అశాంతి కలుగును. జూలై అలంకార వస్తు ప్రాప్తి, విచారము, రుణములు, మనోవ్యాగము, ప్రభువుల భయము, శత్రునాశనము, స్త్రీల చేతము కలుగును. ఆగస్టు రుణములు చేయవలసి వచ్చును. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. మనోవ్యాగ్రత, నూతన వస్త్రలాభము, ఉదర బాధ, శస్త్రచికిత్సలు కలుగును. సెప్టెంబర్ అనారోగ్యం కలిగిన ధైర్యము ప్రదర్శించరు. ధన వస్తు వ్యయము, శస్త్రభీతి, ఆరోగ్యము, మనసులో భయము కలుగును. అక్టోబర్ మనోధైర్యము, లాభము, వ్యవహార జయము, మధ్యలో భీతి, ధనము, అధిక ఖర్చు, విచారకర విషయములు, ద్వితీయార్థంలో సంతోషము. నవంబర్ వృత్తి వ్యాపారంలో లాభము, స్థిర ఆరోగ్యము, మనసుకు భయాందోళన, ఐశ్వర్య ప్రాప్తి కలుగును. డిసెంబర్ ఆరోగ్యం స్థిరపగలుగును. ధనము వ్యయముట, భయాందోళనలు, మనోవిచారము కలుగును. జనవరి వ్యయము, స్థానభ్రంశము, రాజకీయ వ్యాపార వ్యతిరేకత, అధికార ప్రసంగాలు, మించిన అధికార ఖర్చులు కలుగును. ఫిబ్రవరి నెల భయభ్రాంతులు, సోదర పితృలకు అనుకూలత, కంటి నొప్పి, క్రయ విక్రయము వలన లాభము, పశులాభము కలుగును. మార్చి భయము, ధనక్షయం, గ్రహపీడలచే మనస్తాపము, సంపన్న కార్యభంగము, ఇతరుల వలన మోసములు కలుగును. అంచేత మకర రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉంటూ నవగ్రహ. ఇంతవరకు మకర రాశి విశ్లేషణ విన్నాం. అన్ని రాశుల్లోకి కంటే కూడా చాలా బాధాకరంగా ఈ రాశి యొక్క ఫలితాలు వెలువడ్డాయి. వారు విశ్లేషణ చేస్తూ ఎంతో కొంత బాధలు తొలగిద్దామని ప్రయత్నం చేసినా వినేటువంటి వారికి వల్లకానటువంటి పరిస్థితుల్లో అన్ని భాగ్యాల్లోకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి సూక్తిని అనుసరించి ఆరోగ్యపరమైనటువంటి తేడాన్ని సంపూర్తిగా చెప్పారు ఈ రాశిలో వారు. అంచేత ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని విధాల నష్టములు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈశ్వరారాధన చేయడం వల్ల ఐశ్వర్యము, ఆరోగ్యము కలుగుతుందనేటువంటి ఉద్దేశం చేత కొన్ని రెండీస్ వాళ్ళు మనకు చెప్పారు. పూర్తిగా ఈ మకర రాశి వారికి సంవత్సరం చాలా గడ్డు కాలం అనే విశ్లేషణలో తేలింది. అందుచేతను ఎంత ఏదైనప్పటికీ కూడా మరి ఈ మకర రాశి వారికి శని అధిపతి. ఆ శని యొక్క ప్రభావం తొలగి మనశ్శాంతి కలిగి ఆరోగ్యం కావాలంటే కొన్ని రత్నములు కూడా వారు సూచించారు. ఆ రత్నముల్ని ధరించడం, సూర్య నమస్కారములు ఆదివారములు చేయడం, ఉపవసించడం, ఈశ్వరుడికి రుద్రాభిషేకములు తరచు చేయిస్తూ ఉండడం, దాని తాలూకు జపతప హోమాది కర్తవ్యులు తప్పనిసరిగా విధిగా ఆచరించి ఈ దుష్ఫలితాల నుంచి విముక్తులవుతారని చెబుతూ ఇప్పుడు కుంభరాశి వెళ్తారు. ఈ కుంభరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఆదాయ వ్యయాలేమిటో, రాజపూజ్య అవమానాలు ఏమిటో, ధనిష్ట 3-4 పాదాల వారికి, శతభిషం 1, 2, 3, 4 పాదాల వారికి, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారికి
రాశి వారికి ఎవరు అధిపతో, ఏ నక్షత్రాధిపతి ఎవరో, దాని తాలూకు ప్రభావం ఏమిటో, దాని పరిస్థితులు ఏమిటో, దాంట్లో ఉండేటువంటి లోపములు ఏమిటో, ఉత్తరార్ధ పూర్వార్ధముల యొక్క ఫలితములు ఎలా ఉన్నాయో ఆ ఫలిత విశ్లేషణను ఇప్పుడు మనం కొమరిపాలెం శ్రీరామచంద్రమూర్తి గారు ముఖతః విని ఆ సంవత్సర ఫలిత యొక్క అనుభవాన్ని పొందుదాం. తుండం నేకదంతం తోరపు వజ్రయువామహస్తం మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసము కొండుక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండి పార్వతీతనయ ఓయి గణాధిపని మృక్యదన్ శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ప్రేణ రజితాచల కాశపనీశ శారద నీరదేందు యా కుందేందు తుషారహార భవళాయా శుభ్రవస్త్రాన్వితాయా వీణా వరదండ మండితకరాయా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతి విశేషజాపన ముక్తా విద్రమహేమనీలధవలక్షాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తానందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశం శుభ్రం కపాలం గలం శంఖం చక్రమదారవిందయుగళాం హస్యైర్వహంతీం భజే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ గాయత్రీదేవ్యై నమః. ఇప్పుడు మనము సర్వధారినామ సంవత్సరం యొక్క పంచాంగంలో కుంభరాశి యొక్క ఫలితములను గురించి విశ్లేషణ చేసుకోవడం ప్రారంభిస్తున్నాం. కుంభరాశి ఇది సూర్యపుత్రుడైనటువంటి శనేశ్వరుని యొక్క రాశి. మకర కుంభములకు అధిపతి శని. అయితే మకర రాశి కన్నా కుంభరాశిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే సప్తమ స్థానంలో ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా తన రాశిని తాను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి స్థితి కలిగిన సప్తమ దృష్టితో శని చేత చూడబడుతున్నటువంటి రాశి కుంభరాశి. ఈ సంవత్సరం అంతా కూడా ఆ కుంభరాశిని శని చూస్తూనే ఉంటారు. ఇంకొక విశేషం ఏమిటంటే మూర్తివంతం ఎలాగ ఉన్నప్పటికీ కూడా ఏ ఏ గ్రహా శుభ ఏకాదశ స్థాన స్థిత ఫల ప్రాప్త్యర్థం అనుకుంటాం. అదే ఇక్కడ జరుగుతోంది. ఏమిటి? శని సప్తమం చేత తన రాశిని చూసుకుంటున్నాడు. ఇకపోతే ఏకాదశం ఉన్నటువంటి గురుడు 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు. వాడి మూర్తివంతం ఏమైనప్పటికీ స్థానాన్ని పట్టుకుని వాడు కూడా శుభకరుడే. అంచేత కుంభరాశి యోగ్యవంతమైనటువంటి రాశిగా ఈ సంవత్సరం అంతా చక్కగా నడుస్తుంది అని మొత్తం సమిష్టిగా చెప్పుకునేటువంటి శుభమైనటువంటి వాక్యం. ఇకపోతే ఈ కుంభరాశికి ధనిష్ట 2 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభాద్ర 3 పాదములు కలిస్తే కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి యొక్క ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3. కావలసింది ప్రతి మనిషికి కూడా ధనం కాదు. ధనం ఎంతో కొంత సంపాదించవచ్చు. కానీ కోటీశ్వరుడే కావచ్చు అనుకోండి, వాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టేటువంటి వాడు కాకపోవచ్చును, వాడు పీనాసిరా అంటారు. ధనవంతుడిని కోటీశ్వరుడిని మహాదాతరా, వాడి ఉంటేనే లేకపోతేనే త్యాగం కావాలి. అట్లాంటి త్యాగశీలత ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కలుగుతుంది. రాజపూజ్యత ఉంది, గౌరవం ఉంది. ఎవరైతే కుంభరాశిలో జన్మించారో, ధనిష్ట 2 పాదములలో శతభిషం పూర్వభాద్ర నక్షత్ర జాతకులుగా ఉన్నారో వారికి మంచి అనుకూలమైనటువంటి కాలం ఇది అని మాత్రం తప్పకుండా చెప్పి తీరాలి. వీరికి గురుడు కేతువుల బలము చేత సంవత్సరం పూర్వార్థం ఉత్సాహము, ధైర్యము, పుష్టి, వ్యవహార జయము, సర్వత్ర ధన లాభము, సరువుల చేత కూడా సన్మానము కలుగుతాయి. ఇంట్లో కూడా శుభకార్యములు నిర్వహించుకుంటారు.
అయితే కొంత కుంభరాశికి ఆ శని సప్తమందులో ఉన్నప్పటికీ శత్రుస్థానంలో ఉన్నవాడు కావడం చేత వారికి ఉన్నటువంటి అరాచకములను బట్టి అసుఖము చోరభీతి మటు మాత్రం చూపిస్తోంది. అంటే చోరభీతి అంటే జేబులో ఉన్నది ఏదో 10 రూపాయలు బాతికో పరసో ఒకే ఇట్లాంటిది ఏదైనా అప్పుడప్పుడు వాళ్ళకి ఈ కుంభరాశి వారికి జరగడం అనేటువంటి తప్పనిసరి జరుగుతుందన్నమాట. రాహు సంచార ప్రభావం చేత రాహు సంచార ప్రభావం ఇంతవరకు కుంభరాశిలో ఉన్నాడు. ఇంకా కొద్ది రోజుల్లోనే అలాగే ఇంట్రెస్ట్ పోయేలా ఉన్నాడు. ఎక్కడికి? మకరానికి. మకరానికి వెళ్తే ఏమవుతాడు వీడు? వ్యయరాహు అవుతున్నాడు. జన్మరాహు కన్నా వ్యయరాహు చాలా కష్టం కలిగిన వాడు. వ్యయరాహు అంటే 10 రూపాయలు వేస్తే 10 రూపాయలు ఖర్చే. తాను తినడానికి ఉన్నది, తనకు సుఖం అనుభవించడానికి లేదు, ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవడానికి లేదు, ఖర్చు అయిపోతుంది. ఒక విధంగా వ్యాపారంలో పెట్టుబడి పెడతాడు, ఆ వ్యాపారంలో డబ్బు వస్తుంది, ఎంత పెట్టాడో అంత పెట్టుబడి వస్తుంది. మళ్ళీ ఆ పెట్టుబడి మళ్ళీ ఆ వ్యాపారం చేయకపోతే కుంటుపడుతుంది. అంటే దానికి ఆ పెట్టుబడి పెట్టాలి. లాభం అనేటువంటి లేకుండా పెట్టుబడిని పెట్టినటువంటి దానికి సమానమైనటువంటి ఆదాయం వంటి మాత్రమే వచ్చి క్లిష్ట పరిస్థితుల్లో పడుతూ సమతుల్యమైనటువంటి స్థితిని పొందుతారన్నమాట. అంతేకాకుండా ఆరోగ్యం కూడా కొంచెం లోపంగానే ఉండవచ్చు. తర్వాత విద్యార్థులకు మటుకు మాత్రం మంచి మార్కులు అవి వస్తాయి. భవిష్యత్తు బంగారుపాటి అవుతుంది. చిన్న తరహా పెట్టుబడుల వాళ్ళకు మటుకు మాత్రం తాత్కాలిక వ్యాపారులకు సమస్యలు తప్పకుండా ఉంటాయి. గత సంవత్సరం కంటే ఇది చాలా మేలు అనిపిస్తుంది. జన్మరాహువు కన్నా ఇది చాలా మంచిది అని అనిపిస్తుంది. జాయింట్లో నిల్వ షేర్లు అనుకూలం కాదు. జాయింట్ వ్యాపారస్తులు కలవ కాదు, నిల్వ చేయడం కూడా అత్యంత మంచిది కాదు. షేర్లు వ్యాపారాన్ని గురించి మనం ముట్టుకోవడం కూడా మంచిది కాదు. వ్యవసాయదారులకు మంచి వృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఉపాధ్యాయులకు కూడా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, పదవులను ఆశించినటువంటి వారికి పదవులు వచ్చినా రాకపోయినా గౌరవ ప్రపత్తులు మట్టు మాత్రం చాలా విశేషంగా వెళ్తాయి. వాళ్ళు మట్టు మాత్రం ఎప్పుడూ పదవిలో ఉన్నట్లే అవుతారు. అట్లాంటి స్థితి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కలుగుతూ ఉంది. అంతేకాదు సిమెంటు, గృహోపకరణములు, కాంట్రాక్టు, ట్రాన్స్పోర్టు, విద్యా వ్యాపారులకు సంవత్సరం ప్రారంభం నుండి ఉడుదుడుకలుగా ఉన్నప్పటికీ క్రమేపీ పుంజుకొని సంవత్సరాంతానికి మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. 5, 6 అంటే ఏప్రిల్, మే, జూన్, సెప్టెంబర్, అక్టోబరు, డిసెంబరు, ఫిబ్రవరి నెలలు విశేషంగా కలిసి వస్తాయి. 5వ నెల, 6వ నెల మరియు 9వ నెల, 10వ నెల, 12వ నెల, 2వ నెల, ఇవి 6 కూడా వాళ్ళకి అదృష్టపు నెలలే అవుతాయి. అనుకోనటువంటి ధరలు వచ్చి వారు పెట్టినటువంటి నిలవ సామానికి తగినటువంటి లాభం వచ్చి విశేషమైనటువంటి ధనాన్ని, ఆనందము, సంతోషము కూడా వ్యాపారులు పొందుతారన్నమాట. అయితే ఈ సంవత్సరం శని తన లగ్నాన్ని చూస్తూ ఉండడం చేతను, వాడు శత్రుస్థానంలో ఉండడం చేతను కించిత్ శత్రుభయం అనేటువంటిది కూడా ఈ రాశి వారికి కలుగుతూ ఉండవచ్చు. ఇట్లాంటిది పోవడానికి గాను ఈశ్వరాభిషేకం ఏమిటంటే, జ్వరం వచ్చిందంటే అదే పోతుంది అనుకోకూడదు. తగ్గడం ఎలా అవుతుందో అలా తగ్గుతుందంటే కుదిరేది కాదు. ఎందుచేత? జ్వరానికి టాబ్లెట్ తీసుకోవాలి, అప్పుడే అది తగ్గుతుంది. అలాగనే మనకు వచ్చినటువంటి గ్రహస్థితి లోపమునకు తగినటువంటి శాంతిని చేసుకుని దాని యొక్క ఆ లోపమును పరిపూర్ణం చేసుకుని ఆ గ్రహం యొక్క అనుకూలమును, ఆశీర్వచనమును మనం పొందాలి. కనుక ఈ కుంభరాశి వారికి విధిగా ఈశ్వరాభిషేకం చాలా ముఖ్యము. అమ్మ యొక్క పూజ కూడా చాలా ఉత్తమమైంది అని మీ అందరికీ మనవి చేస్తూ ఈ కుంభరాశి యొక్క విశ్లేషణను నేను ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు కుంభరాశి యొక్క సత్ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ విధంగా నడుచుకోవాలో, విద్యార్థులకి లాభసాటిగా ఉందని, మంచి మార్కులు సంపాదిస్తారని పూర్తిగా దీని మీద విశ్లేషణ చేస్తూ వారు విశ్రమ ఫలితాన్ని పొందుతారన్నట్టుగా విశ్లేషణ వల్ల అర్థమవుతూ వచ్చింది. ఏది ఏమైనా
అంత భయానకమైనటువంటి వాతావరణం ఏమీ కనిపించట్లేదు. అయితే ముఖ్యంగా వారు అందించినటువంటి దాని ప్రకారంగా జగత్సర్వం దైవాధీనం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అన్నటువంటి రీతిగా జగత్తంతా దైవం యొక్క ఆధీనంలో ఉంటే దైవం మంత్రం యొక్క ఆధీనంలో ఉంది కనుక మంత్రముకి ప్రతి దేవత కూడా కట్టుబడి ఉంటుంది కనుక నవగ్రహములే కాదు సమస్తమైనటువంటి దేవతలు కూడా మంత్ర ఆధీనంలో ఉంటాయి. ఆ మంత్రం బ్రాహ్మణ యొక్క ఆధీనంలో ఉంది కనుక బ్రాహ్మణ ముఖతః మీరు మీ సంశయాలని నిర్భయంగా వారి దగ్గర చెప్పుకుని తద్వారా దానికి సంబంధించినటువంటి రెమెడీ సంపాదించుకుని దాని ఇందు ఇంకా విశ్లేషణ పూర్తిగా ఇంకా కావాలి అనుకుంటే సమయ భావం చేత కొద్దిగా అందించగలుగుతున్నాం మేము. ఈ అందించినటువంటి దాని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే వారి ద్వారా మనం ఈ కుంభరాశి యొక్క ఫలితాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీనరాశి యొక్క ఫలితాలు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, రాజపూజ్య అవమానం ఎలా ఉన్నాయో, వీరికి ఈ సంవత్సరం ఫలితాఫలితములు ఏ విధంగా వర్తింపబడుతున్నాయో, దాని ద్వారా ఏ విధమైనటువంటి శాంతి చేసుకోవాలో, తద్వారా ఏ విధంగా దుష్ఫలితాలు ఏవైనా ఒకవేళ సంప్రాప్తింప జరిగితే గ్రహస్థితి వల్ల వాటిని ఎలా అధిగమించాలో, అధిగమించి ఆ దుష్ఫలితాలు పడకుండా దాని ప్రభావంలో పడకుండా మనం మంచిగా సంవత్సరం అంతా గడుపుకోవాలో మనకి సవ్యంగా అర్థం అవ్వడం కోసం చెప్పడానికి మనకి సోమేశ్వరం నుంచి కందర్ప కామేశ్వరరావు గారు మనకి ఏం చేస్తున్నారు. వారి ద్వారా మీనరాశి యొక్క విశ్లేషణని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓం సుముఖం సంపుటం దేవ వితతం విశ్రుతం తథా ద్విముఖం త్రిముఖం దేవ చతుఃపంచముఖం తథా షణ్ముఖోధోముఖం దేవ వ్యాపికాం జలికం తథా శకటం యమపాశం చ గదితం సుముఖోన్ముఖం ప్రలంబం ముష్టికం దేవమశ్చకోర్మవరాహకం సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా. గాయత్రీదేవి నమః. ఇక ఈ యొక్క మీనరాశి యొక్క ఫలితాన్ని మీ అందరికీ కూడా విషేదపరచుట కొరకై నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఈ యొక్క మీనరాశికి అధిపతి గురుడై ఉన్నారు. ఈ మీనరాశి అధిపతి గురుడు అవడం చేతం ఈ పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదములు, రేవతి నక్షత్రం 4 పాదములు కలిపి మీనరాశిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ మీనరాశికి ఆదాయం 2, వ్యయం 4, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులకు మొట్టమొదటిలో 3 కందాదాయ ఫలితాలకి 3, 0, 4 మధ్యలో ఉన్నటువంటి 0 వలన శ్రావణ మాసము, భాద్రపద మాసము, ఆశ్వీజ మాసము, కార్తీక మాసము ఈ భయాందోళనలు కలుగుతూ ఉంటాయి ఆ 4 మాసాల్లో. అలాగే 4, 3 కలిపి 7 అయింది కాబట్టి వీరు సమతుల్యమైనది కాక చక్కనైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందుతూ ఉంటారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకు 6, 1, 1 ఈ కందాదాయ ఫలితాల్లో 0 లేవు. వీళ్ళకి 0 లేకపోవడం చేతనం సమానమైనటువంటి భాగాన్ని పొందుతూ ఉంటారు. ఇక రేవతి నక్షత్ర జాతకులకు కూడా మొదటి నెలలో అంటే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఈ 4 మాసాల్లో లాభం కనిపించిన శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీక మాసాల్లో సమతుల్యంగా పెడుతుంది. అలాగే మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనము ఈ 4 మాసములలో కూడా లాభాన్ని పొందుతూ ఉంటారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3గా పరిగణింపబడింది. మీనరాశి వారికి గురుడు దశమ స్థానంలో సువర్ణమూర్తివంతంగా ఉన్నారు. 9/12/2008 గురుడు ఏకాదశ స్థానంలోను రజతమూర్తిగా మళ్ళీ పరిగణింపబడుతున్నారు.
ఇక 9, 12, 08 ఈ గురుడు 11వ స్థానంలో ఉన్నటువంటి రజతమూర్తల ఆయన శుభప్రదమైనటువంటి శుభకారకమైనటువంటి గుణాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు అందరికీ. రాహుడు ఏకాదశ స్థానము, కేతు 5వ స్థానంలో లోహమూర్తులుగా పరిభ్రమిస్తూ ఉన్నారు. శని ఈ సంవత్సరంతో కూడా 6వ స్థానమైనటువంటి 6వ స్థానంలో రజితమూర్తిగా చూస్తూ ఉన్నారు. వీరికి కుజ సంచార ప్రభావం చేరడం మే నెల, జూన్, ఆగస్టు, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఉదర, నేత్ర, పాద సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా రుణాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక పూర్వభద్ర నక్షత్రాధిపతి గురుడు కాబట్టి వారు పుష్యరాగాన్ని ధరించడం చాలా ఉత్తమం. ఉత్తరాభద్ర నక్షత్రాధిపతి శని కాబట్టి నీలం ధరించడం మంచిది. రేవతి నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి పచ్చడి ధరించడం ఉత్తమం. ఇటువంటి సమయంలో ఈ యొక్క స్త్రీలు అందరూ కూడా చేసుకోవలసినటువంటి నియమాలు ఉన్నాయి. మంగళవారము, శుక్రవారం నియమాన్ని పాటించుకోవాలి. దుర్గా లలితా సహస్రనామ పారాయణను చేసుకుంటూ ఉండడం మంచిది. అలాగే మగవారు శివాలయంలోకి వెళ్ళి మాస శివరాత్రి ఎందు, పర్వదినముల ఎందు కూడా శివునికి అభిషేకం చేసుకోవడం ఉత్తమం. ఇక లక్ష్మి, గణపతి, దుర్గా పారాయణం కూడా చేసుకోవడం ఉత్తమోత్తమైన పద్ధతి. ఇక చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా చదువు చక్కగా సాగాలి అనే భావం కనుక ఉన్నట్లయితే వారు శుక్రుడిని ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేసుకున్నట్లయితే వాళ్ళకి విద్యలో జయాన్ని పొందుతూ ఉంటారు. సంతాన సాఫల్యాన్ని పొంది వృత్తిపూర్వకంగా ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు. ఈ నక్షత్రంలో మీనరాశి వారికి వివాహం ఎదిగినటువంటి కన్యలున్నా, అలాగే భూ గృహముల యొక్క చక్కనైనటువంటి వివాహం చేయొచ్చు, లేదా భూమి సంపాదించవచ్చు, గృహాలను కూడా కట్టుకోవచ్చు. అందువల్ల వీటిని చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజులు. ఈ విద్యార్థులకు చక్కనైనటువంటి ఉత్తమంగా చదువు రాణించడం, సైన్సు, ఇంగ్లీషు విద్యార్థులు అధికమైనటువంటి శ్రమను పొంది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్తున్నాం. ఈ ప్రకారంగా ఈ మీనరాశి వారికి శుభకార్య నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు కూడా రావు. అంతేకాకుండా వ్యాపార వ్యవహారంలో కూడా లక్ష్మీ అభివృద్ధి కలిగి సుఖంగా ఉంటూ ఉంటారు. వ్యాపార వ్యవహార ధనలాభములు, యంత్రములలో పనిచేసేటువంటి వారికి యాంత్రిక లాభాన్ని కూడా పొంది వ్యవసాయదారులకు వ్యవసాయంలో చక్కగా రాణింపజేసుకుని, వ్యాపారం చేసుకునేటువంటి వారికి వ్యాపారంలో చక్కగా రాణించి లాభార్జన పొంది సుఖ సంతోషములతో ఉండడమే కాక నవగ్రహములలో ఉన్నటువంటి ఈ యొక్క 4 గ్రాములలోనూ అందులోనూ కుజుడు కూడా కొంచెం బాగోలేదు కాబట్టి ఆ అంగారకుని కూడా చూసుకుని అంగారకుడి జపము, తర్పణము. ఇంతవరకు మీనరాశి యొక్క ఫలితముల్లో ఆదాయం 2 వ్యయం 11 అంటే భారీగా ఖర్చు, ఆదాయం చాలా స్వల్పంగా ఉందని, అంచేత ఆర్థిక సౌలభ్యత బాగులేదని, రాజభోజం 2, అవమానం 6 మరి ఈ విధంగా ఈ సంవత్సరం అంతా చూస్తే మీనరాశి ఏ కృతంగానూ పెద్ద అనుకూలంగా లేదని విశ్లేషణలో చెప్పినట్టుగా మనకు అర్థమవుతోంది. ఏది ఏమైనా 12 రాశుల యందు వచ్చినటువంటి ఫలితాలు చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొంతవరకునే కొంతమందికి
సత్ఫలితాలు వస్తూ 27 నక్షత్రముల్లోనూ కూడా కేవలం 13 నక్షత్రముల వారికే యోగ్యదాయకంగా కనపడుతూ తదిమ నక్షత్ర జాతకులకి పెద్ద యోగదాయకంగా లేదు అన్నట్టుగా విశ్లేషకులు భావించారు. ఇంతవరకు విశ్లేషించినటువంటి మహాపండితులందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి వైదిక శాస్త్ర ధర్మములు అనుసరిస్తూ పంచాంగములు నిరంతరము వీక్షిస్తూ అందులో ఉండేటువంటి లోపముల్ని ప్రగాఢంగా విశ్లేషణ చేసినటువంటి మహనీయులు తెలిపినటువంటి అన్యగ్రామ పురోహితులు అందరూ కూడా వారి యొక్క విశ్లేషణ తెలిపరిచారు. ఎట్టగాలికే వాడు ఎప్పుడో ఇప్పుడు పుస్తకం తీసి పంచాంగం చూసేటువంటి వారు కాదు. నిరంతరము పంచాంగం మీద ఆధారపడి మనకు సంస్కృతిని నడిపిస్తూ దాంట్లో ఉండేటువంటి దోషాదోషముల్ని ప్రజలకు చెబుతూ ప్రజలు ప్రభావం వల్ల నవగ్రహ ప్రభావం వల్ల అయితేనే పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల అయితేనే కాలం యొక్క ప్రభావంలో అయితేనే పడకుండా రక్షింపగలిగేటువంటి వాడు పురోహితుడు. పురజనుల యొక్క హితము కోరేటువంటి వాడు. ప్రధానంగా గ్రహములు ఏవైనా తేడా చేయొచ్చు, వాటిని తేడా చేసిన వాటి యొక్క ప్రభావం పడకుండా కాపాడగలిగేటువంటి వాడు పురోహితుడు. కనుక ఆ పురోహితులు ఇచ్చినటువంటి ఈ విశ్లేషణ ప్రతి ఒక్కరికి సులోధాలి, ప్రతి వారు నమ్మ తగినటువంటి విషయం. నిజంటే అనాది సిద్ధంగా చిన్నతనం నుంచి కూడా దీంట్లోనే ఉంటూ ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి 50, 60, 80 సంవత్సరాల దాకా అనుభవం ప్రకటితంగా సంపాదించినటువంటి మహనీయుల యొక్క విశ్లేషణ మనం అందరం కూడా ఇప్పుడు విన్నాం. అయితే ఈ సంవత్సరం తాలూకు ఫలితాన్ని కూడా ఒక్కసారి చూసినట్లయితే సర్వధారీ నామ సంవత్సరం అంటే సమస్తాన్ని ధరించేటువంటిది, ఏదైనప్పటికీ కూడా ధరించేటువంటిది ధార్మి అంటే భూమ. దీని మీద ఉండేటువంటి వ్యవస్థ ఈ సంవత్సరం ఏ రకంగా ఉందో, పరిస్థితులు ఏమిటో, ప్రభావాలు ఏమిటో ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ సంవత్సర ఫలితంలో ఈ సంవత్సరం రాజు ధాన్యాధిపతి చంద్రుడు, మంత్రి రవి, సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి శని, సస్యాధిపతి నీరసాధిపతి బుధుడు. ఇక 30 ఆధిపత్యాల్లో 15 ఆధిపత్యాలు శుభుడు. సర్వ సస్య సముదాయములు 16 వేసముల్లో 8 వేసములు పంట ఫలిస్తుంది. అంటే 8 వేసములు పోయి సగం మాత్రమే ఫలితాన్ని మనకిస్తుంది. పశుపాలకుడు కృష్ణుడని, మరి దొడ్లో పెట్టేటువంటి వాడు, విడిపించేటువంటి వాడు బలరాముడిని, దేశమంతా వర్షములు సస్యముగా కురుస్తాయని, గోవులు గేదెలు మునగనటువంటి అన్ని కూడా పాలిచ్చేటువంటి సాంద్రత కలిగినటువంటి పశువులు సవ్యమైనటువంటి పాలనిస్తాయని, ఎర్రని ధాన్యము నల్లని ధాన్యము కూడా పండుతాయని, నదీ మాతృకులు దేవతా మాతృకులు సమానంగా ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ సంవత్సరం 3 కొంచెములు వర్షం సముద్రంలోను సుభిక్షంగా పడుతుంది. ఇందు 3 కొంచెంలోను 7 భాగములు సముద్రంలో, 10 భాగములు పర్వతాలపైన, 4 భాగములు ఉడమి పైన పడుతుంది. ఉగాది లగాయతు జ్యేష్ఠ బహుళ షష్ఠి బుధవారం అంటే 25/6/2008 పిల్లయకు వైశ్య యొక్క హస్తముందు నాటి నుండి భాద్రపద బహుళ అష్టమి సోమవారం అంటే 22/9/2008 వరకు వేశ్య హస్తము నుండి నాటి నుండి సంవత్సరాంతం వరకు కూడా ముసలియము వేసేందు కొంచెం ఉంటుంది. అందుచేత ఈ సంవత్సరం ఫలితం పౌష్య శుద్ధ పౌర్ణిమ ఆదివారం అంటే 11/1/2008, మాఘశుద్ధ పౌర్ణిమ సోమవారం 9/2/2009 గురుమూఢ్యం, చైత్ర బహుళ ఏకాదశి శుక్రవారం అంటే 2/5/2008 అంటే ఆషాఢ శుద్ధ తృతీయ శనివారం 5/7/2008
తిర్గపాల్గొన బహుళ ఏకాదశి ఆదివారం 22/3/2009 లగాయతు ఆ వత్సరం శుక్రమూర్తి అంటే మూఢములు ఎక్కువగా ఉన్నాయి. ఆషాఢ బహుళ అమావాస్య శుక్రవారం 1/8/2020 త్రిపాదిక సూర్యగ్రహణం. పోతే శ్రావణ శుద్ధ పౌర్ణిమ శనివారం 16/8/2008 త్రిపాదిక చంద్రగ్రహణం. గ్రహణములు ఎక్కువగా 3 గ్రహణములు సంభవిస్తున్నాయి. పౌష్య బహుళ అమావాస్య 26/1/2009 పాదాత్మ గ్రహణ సూర్యగ్రహణం సంభవిస్తోంది. మార్గశిర శుద్ధ ద్వాదశి బుధవారం సాధ త్రికోటి సహిత తుంగభద్ర నదీ తీరానికి పుష్కరములు వస్తున్నాయి. అంటే 10/12/2008 పుష్కర ప్రవేశం. 2010 సంవత్సరమున 1932వ శకము వైశాఖ మాసము అధిక మాసము బహుళ ఆషాఢ బహుళ ద్వాదశి మంగళవారం ప్రభృతి 29/7/2008 లాగా మార్గశిర శుద్ధ పంచమి బుధవారం పర్యంతం 3/12/2008 వరకు కాల సర్పయోగం. మొత్తం విశ్లేషించి ఈ సంవత్సరం చూస్తే ఒక రకంగా గోచారాలలో కొంతవరకు జనులకి ఆహ్లాదకరం అనిపించిన పరిస్థితి ప్రభావాలు చూస్తే ఈ గ్రహణములు రావడం, కాలసర్పదోషం పట్టడం, మూఢ్యములు రావడం ఇవన్నీ కూడా అశుభం, అమంగళపరమైనటువంటి వర్తమానం మనకు అందిస్తుంది. ఈ సంవత్సరం ఎటు నుంచి ఎటు చూసినా ప్రమాదాలు ఎక్కువ, ఉగ్రవాదములు ఎక్కువ, వర్షములు ఎక్కువ, పంట చేతికి వచ్చే టైంకి వర్షములు పడడం, అకాల వర్షములు రావడం, అకాల వార్తలు వినడం, మత విద్వేషాలు ఎక్కువగా పెరగడం, రాజకీయ నాయకులందరికీ కూడా గొడ్డుగాలు ప్రవేశించడం, కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకున్నటువంటి వారు, కొత్తగా పార్టీలు పెట్టేటువంటి వారు వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అనుసరించి వ్యూహాత్మకంగా నడిస్తే వారికి జయం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ధనవరంలో చూస్తే అధికమైనటువంటి స్థితుల్లో కనిపిస్తున్నాయి తప్ప 1 రూపాయి తగ్గి 100 రూపాయలు పెరిగేటువంటి స్థితిలో ఉంటాయి. సామాన్యులకి, బడుగు జీవులకి భారంగా మారుతుంది. ప్రభుత్వ పరంగా ఏ ప్రణాళికలు కూడా సవ్యంగా అమలు జరగవు. మధ్యప్రాణ ప్రియులు ఎక్కువ అవుతారు. వర్షములు ఎక్కువగా పెరుగుతాయి. ఉగ్రవాదత్వం ఎక్కువగా పెరుగుతుంది. మత కల్లోలాలు పెరుగుతాయి. బాంబు దాడులు పెరుగుతాయి. సవ్యమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేనటువంటి పరిస్థితి వస్తుంది. బయటికి వెళ్ళినటువంటి వాడు ఇంట్లోకి వస్తాడా రాడనేటువంటి పరిస్థితులు వస్తాయి. అధికమైనటువంటి ఖర్చులు, ధరవరలు పెరుగుతాయి. అనారోగ్యములు పెరుగుతాయి. ఆరోగ్యములు నశించబడుతున్నాయి. తృప్తి లేనటువంటి జీవితం ఏర్పడబోతోంది. కనుక ఈ సంవత్సరం ప్రతి వారము కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ భగవత్ ఆరాధన చేస్తూ భగవత్ సన్నిధిలో గురువు యొక్క ఆశీర్వచనాన్ని నిరంతరము కూడా పొందుతూ అమ్మ యొక్క దివ్య ఆశీస్సులు పొందాలి.